కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 వల్ల రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ తీవ్ర గందరగోళానికి నెట్టబడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. గత 10 రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీ అనేది కేవలం సర్టిఫికేట్లు, డిగ్రీలు ఇవ్వడానికి మాత్రమే పరిమితమని చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు స్కిల్ యూనివర్సిటీకి ఏఐసిటిఈ గుర్తింపు కూడా లేదని, అటువంటి సంస్థ కిందకు పాలిటెక్నిక్ కళాశాలను తీసుకురావడం అన్యాయమని ధ్వజమెత్తారు. తక్షణం ఈ జీవో 97 ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల ఆందోళన ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు. గత 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కారణం ఏందని తెలుసుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16th ఆగస్ట్ నాడు ఒక జీవో 97 ఇష్యూ చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేస్తున్నారు జియో ద్వారా. అది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరిట ఆ డిపార్ట్మెంట్ ని నామకరణం చేశారు. అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు, ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్, all polytechnic colleges shall be brought under Young India Skills University framework and ecosystem అన్నాడు. ఈ 4th పాయింట్ మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ITS ని, అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ BRS తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఈ రెండింటినీ కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం UGC ఏదైతే దాన్ని రికగ్నైజేషన్ చేసిందో అది 19th నవంబర్ 24 నాడు UGC ఒక లెటర్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసింది స్కిల్ యూనివర్సిటీని. దీంట్లో ఏం చెప్తుంది, ద యూనివర్సిటీ ఈజ్ ఎంపవర్డ్ టు అవార్డ్ డిగ్రీస్ యాజ్ స్పెసిఫైడ్ బై ది UGC అండర్ సెక్షన్ 22 ఆఫ్ ది UGC యాక్ట్ 1956. అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కేవలము డిగ్రీలు మాత్రమే అవార్డు చేసేటానికి ఈ UGC పర్మిషన్ ఇచ్చింది. ఏది? ఈ స్కిల్ యూనివర్సిటీ. మరి ఈ పిల్లలు చదువుకునేది డిగ్రీ కాదు, ఈ పిల్లలు చదువుకునేది ఏంది? పాలిటెక్నిక్. ఇట్ ఈస్ ఓన్లీ డిప్లొమా.